మంత్రి అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంతో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు ఎవరూ రాకుండా భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. జైలు ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంబటికి జైలు అధికారులు స్నేహ బ్లాక్ లో ప్రత్యేక రూమ్ ను కేటాయించారు. ఉదయం అల్పాహారం కూడా అందించారు. మాజీ మంత్రి కావడంతో ప్రత్యేక వస్తువులు కేటాయించాలని అంబటి తరపున న్యాయవాదులు జైలు అధికారులను కోరారు. ఇవి వర్తించవని సాధారణ రిమాండ్ ఖైదీగానే భావించి సౌకర్యాలు కల్పిస్తామని అంటున్నారు పోలీసులు. రాజమండ్రి సెంట్రల్ జైలు అంబటి రాంబాబు రిమాండ్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే పెట్టడంతో ఇక్కడ ఉత్కంఠ పరిస్థితులు నెలకొనడం జరిగింది. ఇక్కడికి చూసినట్లయితే ఇక్కడ భారీగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. సెంట్రల్ జైలు వద్దకు ఎవరూ రాకుండా ఉండే విధంగా ఇక్కడ బారికేడ్లను అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ సమీపంలో పోలీసుల బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఈరోజు చూసినట్లయితే తెల్లవారుజామున 4:20 ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. గుంటూరు కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా ఈయన్ని రిమాండ్ నిమిత్తం కూడా ఇక్కడ సెంట్రల్ జైలుకి తరలించారు. అలాగే వీళ్ళకి సంబంధించిన ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళ అంబటి రాంబాబుకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక్కడ ములాఖత్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆయనతోటి ములాఖత్ కానున్నారు. అయితే ఉదయం నుంచి కూడా అంబటి రాంబాబుని స్నేహ బ్లాక్లో ఆయనకి ప్రత్యేకమైన బ్లాక్ కేటాయించడం జరిగింది. ఆ స్నేహ బ్లాక్లోనే ఆయన ఒక్కరినే ఏర్పాటు చేయడంతో పాటు అలాగే కొన్ని మినిమం సాధారణ ఖైదీకి ఏ రకంగా ఫెసిలిటీస్ ఉంటాయో ఆ సౌకర్యాలన్నీ కూడా కల్పించడం అయితే జరుగుతున్నది. అయితే మాజీ మంత్రి హోదాలో ఉన్న మాజీ మంత్రి కావడంతో దాంతో కొన్ని ప్రత్యేకమైన వసతి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఇక్కడ అంబటి తరపున న్యాయవాదులు కోరినప్పటికీ కూడా జైలు అధికారులు అవన్నీ కూడా వర్తించమని చెప్పడం జరుగుతుంది. అయితే స్నేహ బ్లాక్లో అయితే ఆయనకి ప్రత్యేకంగా రూమ్ని కేటాయించడం జరిగింది. అలాగే ఇక్కడ ఆయనకి సంబంధించిన కొంతమంది అనుచరులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులు పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి రావడం జరుగుతున్నది. దీంతో ఇక్కడికి చూసినట్లయితే ఇక్కడ సెంట్రల్ జైల్లోనే ఆయన ఉండడంతో ఇక్కడ అంతా కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొనడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే జైలు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి భారీగా పోలీసులను అయితే మోహరించడం జరిగింది. అయితే అంబటి రాంబాబు మీద ఐపీసీ 126(2) అలాగే 196(1), 351(2), 352 అలాగే 292 సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల నిమిత్తం ఆయనకి సంబంధించిన బెయిల్ పిటిషన్లు కూడా హైకోర్టులో హైకోర్టులో కూడా వేయటం జరుగుతుంది. బెయిల్ పిటిషన్ కూడా అక్కడ న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే బెయిల్తో పాటు ఆయనకి కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి కోరటం జరుగుతున్నది. అయితే ఈయన అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కారణంగా ఆయన్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే దీని నేపథ్యంలో కొంతమంది అంటే వివాదాస్పద వ్యాఖ్యలు తర్వాత జరిగిన పరిణామాలు టీడీపీ శ్రేణులు అక్కడ వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం, తర్వాత వాళ్ళ సంబంధించిన కార్లని దగ్ధం చేయటం ఇలాంటి ఘటనలన్నీ చోటు చేసుకున్న నేపథ్యంలో దాని చేతన సెంట్రల్ జైల్లో కూడా అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండే విధంగా ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే జైల్లో కూడా ఎవరైనా సరే ఈయన పట్ల ఉద్రేకంగా ప్రవర్తించడం కానీ ఇటువంటి ఏమైనా ఉంటాయనే ఉద్దేశంతో జైలు అధికారులు ముందుగానే ఒక సమావేశం అయ్యి వీటికి సంబంధించి ఈయనకి ప్రత్యేకంగా ఎవరితోటి సంబంధం లేకుండా ఉండే విధంగా స్నేహ బ్లాక్లోని ఆయనకి బ్యారక్ను కేటాయించడంతో పాటు అలాగే అక్కడ సంబంధించి కూడా సెక్యూరిటీని కూడా మరింత పెంచడం కూడా జరిగింది. అందరూ కూడా ఇప్పుడు సెంట్రల్ జైలుకి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ జైలు లోపలికి ఎవరూ రాకుండా ఉండే విధంగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడంతా కూడా గస్తీని కూడా పెంచడం జరిగింది. పోలీసు బలగాలను కూడా పెట్టడంతో ఇక్కడ ఈ పరిస్థితి అంతా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ఉండే విధంగా ఇక్కడ ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రాజేష్తో శ్రీనివాస్.